వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక మంది నాయకులు లోకల్గా భూ కబ్జాలకు పాల్పడ్డారని నేను, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ భూములు తీసుకున్నారనో ప్రైవేటు భూములు తీసుకున్నారనో ఇట్లాంటి బోలెడని ఆరోపణలు వచ్చినాయి. వాటన్నిటి మీద విచారణ చేసి ఆ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పించండి, ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటి భూచోళ్ల పని పట్టాలి అన్నట్టు. చాలా కరెక్ట్ పాయింట్. పని పట్టి తీరాల. ఈ ఆరోపణలన్నిటి మీద నిజాలు నిగ్గు తేల్చాలి. తప్పు వైసీపీ వాళ్ళదే తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి. అదే సందర్భంలో ఎలా జరిగింది ఆ తప్పు? అధికారుల ద్వారా చేయించారా, అధికార అహంకారంతో చేశారా, లేదా లీగల్ లిటిగేషన్సే భూ వివాదాల కిందకు మారుతున్నాయి? ఎందుకంటే కొన్ని భూ వివాదాలు లీగల్ లిటిగేషన్స్ కూడా ఉంటాయి. ఆస్తి అమ్మలేదని చెప్పడమో, లేకపోతే ఇద్దరికి సంబంధించినటువంటి భూమిలో ఒకళ్ళు అమ్మి ఇంకొకళ్ళు అమ్మకపోవడం, అవి కూడా కొంటారు రాజకీయ నాయకులు వాళ్ళ కొన పలుకుబడిని వాడుకుని. ఇట్లాంటిది ప్రతి అంశాన్ని వివరించాలి. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టకూడదు. ఆ భూములు తిరిగి తీసుకోవడంతో పాటు ఆ సదరు వ్యక్తులకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరి నుంచి అయితే లాక్కోబడిందో వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు జీవితకాలం బాబుగారిని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు.